గురుగారు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో చెల్లి అయినా సరే అన్నే కాళ్ళు మొక్కుతున్నారు. హ్మ్. ఆంధ్ర సైడ్ అయితే మాత్రం హ్మ్. అక్క అయితేనే కాళ్ళు పట్టుకుంటారు. అవును. చెల్లి అయితే అన్నయ్య కాళ్ళు పట్టుకోవడం అవును. అవును. జరుగుతుంది. ఈ రాఖీ పౌర్ణమి రోజు హ్మ్. ఏది మంచి ఇది? అంటే అమ్మవారి స్వరూపంగా చేసి ఏమన్నా అట్లా అటువంటి ఆచారం ఏమైనా ఉందేమో గానీ, హ్మ్. నాకు దాని గురించి పెద్దగా తెలీదు. ఒకటి మామూలుగా అయితే గనక అక్కలనైతే గనక కాళ్ళు మొక్కాలి. హ్మ్. చెల్లెళ్ళైతే గనక దీవించాలి. హ్మ్. అంతవరకే. ఓకే. ఓకే. ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం పూర్తిగా ఎక్కడ చూసినా గానీ, అక్క అయితే గనక వాళ్ళు కాళ్ళు మొక్కుతారు. చెల్లెలైతే గనక దీవించే వాళ్ళు అవును. పంపిస్తారు. హ్మ్. అంతేగాని అంటే ఇక్కడ మరి ఎటువంటి ఆచారం ఉందేమో నాకు దాని గురించి పెద్దగా ఐడియా లేదు. ఓకే. అంటే అంటే ఇప్పుడు దేవతా స్వరూపంగా భావించి మొక్కితే తప్పేం లేదు. ఓకే. అంతేగాని హ్మ్. తెలియక మొక్కితే గనక కరెక్ట్ కాదు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఎప్పుడైనా చిన్నవాళ్ళు కాళ్ళు పట్టుకుంటే పట్టుకోకూడదు. ఆయుస్సు అంటారు గదా! అంతే గదా! అంతే గదా! అంటే హ్మ్. ఇక్కడ ఏ భావంతో చేశారో, అది ఏ ఆచారంగా వచ్చిందో మనకు తెలియకుండా ఎలా కామెంట్ చేస్తాం. ఓకే ఓకే. గురుగారు. అది ఎందుకని వచ్చిందో ఆచారం ఒకసారి మనం చూద్దాం.